ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ బట్టలు తుక్కడం, వాటర్ తీసుకుని వెళ్ళి తాగడం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు అయితే చూస్తున్నారు కదా, మొత్తం క్లైమేట్ అయితే ఎలా ఉందో. ఈ మూమెంట్కి వంజాంగ్ వెళ్ళాలి, అప్పుడు బాగుంటుంది. ఈ 1 వీక్లోనే వంజాంగ్ అయితే ఖచ్చితంగా వెళ్తాము. ఆ వీడియో కూడా మన ఛానల్లో త్వరలోనే రాబోతుంది. ఇకపై నుంచి అయితే షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా త్వరలోనే ఎక్కువ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాము. 2-3 రోజుల ముందు అయితే ఏకదాటిగా తుఫాను పడుతూ ఉండింది. అందుకనే వీడియోస్ అయితే ఫుల్గా అప్లోడ్ చేయలేకపోయాము. అందుకనే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ మేనేజ్ చేస్తాను. అలాగే ఎటువంటి వీడియోలు చేయాలన్నది కూడా సజెషన్ ఇవ్వండి. ఆ వీడియో లేట్ అయినా సరే ఖచ్చితంగా మేమైతే చేయడానికి ట్రై చేస్తాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. క్లైమేట్ అయితే చాలా మబ్బుగా ఉంది, చాలా చలేసింది ఈరోజు అయితే. ఇక్కడ మా ఊరికి అయితే ఎండ రావడానికి అయితే 11-12 అయిపోద్ది. ఈ మబ్బంతా పోవాలి, అప్పుడు ఎండ కాయాలి. మా వాళ్ళైతే నిద్ర లేవగానే వాడే మొదటి ఆయుధం అయితే ఇదే అండి. దీంతో ఇప్పుడు మా ఆవిడ ఏం చేస్తుందో ఒకసారి మీరే చూడండి. దీన్ని గన్నేరు అంటాము. వీటి గురించి ఒక ఫుల్ వీడియో చేస్తాము, మన ఛానల్లో ఉంది. వీటిని మేము ఏ విధంగా సేకరించి ఏ విధంగా ఉపయోగిస్తామన్నది అయితే ఆ వీడియో అయితే లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఒకసారి వీలైతే చూడడానికి ట్రై చేయండి. నానా ఓకే ఓకే. మా ఆవిడ అటువైపు కష్టపడి తుడుస్తుంటే మా బాబు చూడండి మళ్ళీ మొదలుపెట్టాడు. వీడికి చలి వర్షం అటువంటిది ఏం సంబంధం లేదు. మన బుడ్డోడి పని అయితే బుడ్డోడి కదా డాడీ. హాయ్ చెప్పు మరి ఒకసారి. ఈరోజు కర్రీ ఏంటమ్మా? ఈరోజు అయితే బంగాళాదుంపలు పప్పు, ఇది పెసరపప్పు అండి. అవును, మా ఆవిడ అయితే వంట రెడీ చేస్తుంది. నేనైతే ఇప్పుడు షార్ట్ వీడియోస్కి వేరే ఛానల్కి స్క్రిప్ట్ రాయాలి. అవునవును. పప్పు, పెసరపప్పు ఓకే. బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయలు. ఇంకా ఆయిల్ కూడా అందులోనే వేస్తావా? ఆయిల్, పసుపు, సాల్ట్ కొంచెం వేసి అందులోనే ఎత్తేసి తాలింపు చేసిస్తాను. ఇది శుభ్రంగా ఉడికిన తర్వాత ఫ్రై చేస్తాం. ఆయిల్ అయ్యి అయితే ఉడికిపోయిందమ్మా? ఉడికిపోయింది. ఓకే ఓకే. పోపులు వేసుకుందాం. కరివేపాకు, అల్లం వెల్లుల్లి, పసుపు, ఇంకేంతసేపు అమ్మా దించడానికి? అయిపోయింది, ఒక 2 నిమిషాలు అయితే ఇంకా దించేసి తినేసి బయలుదేరడం అంతే. రైస్ ఎత్తేసి. రైస్ ఎత్తలేదు? ఇంకా ఎత్తలేదు. కారం అండి, కొంచెం సాల్ట్. ఫ్రెండ్స్, మీరైతే బంగాళాదుంప పెసరపప్పు కాంబినేషన్ ఏ విధంగా వండుకుంటారన్నది అయితే కామెంట్ చేయండి.
సోలే ఎత్తా సోలే. ఇదిగో ఇక్కడ నుంచి అయితే రాగి సోలుని వేసి తిప్పుతూ ఉంటే ఈ విధంగా పిండి వస్తుంది. మిల్లులో వేసినా కూడా ఇంత అయితే పిండి అవ్వదు కదా అత్త. మరి దీన్ని తోప, అంబలి, అరిసెలు చేసుకుంటాం. ఇది చూస్తున్నారు కదా, ఈ చోలండి. దీన్ని అయితే దంచిన తర్వాత చేటలో పెట్టి విసురుతారు. అప్పుడైతే ఈ డస్ట్ మొత్తం పోతుంది. దీన్ని అయితే రోకల్ బండ అనేసి అంటారు. దీని సహాయంతోనే ఇటువంటి చిన్న గొయ్యి ఏర్పాటు చేసి దంచుతూ ఉంటారు. తిరిగెల్లో వేసి తిప్పుతూ ఉంటే పిండి రెడీ అయిపోద్ది. ఇదైతే సామలండి, హెల్త్కి చాలా మంచిది. 99% ఈ వంటకం అయితే మా గిరిజన ప్రాంతాల్లో అంతరించిపోయింది. ఇదైతే పెద్ద తిరగలండి, బాహుబలి తిరగలు అనేసి అంటాము. ఇదైతే సామాన్లకి ఉపయోగపడుతుంది. ఇది ఇందాక చూపించాం కదా చిన్నది, అదైతే సోలుకండి, రాగి పిండికి. అది ఇదేం చేస్తారు ఇప్పుడు తర్వాత మళ్ళీ దంచేస్తారా? తనైతే మా తమ్ముడండి, మూగతను అడవికి వెళ్ళి కర్రలను సేకరించి తిరిగి వచ్చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా మావాడు బుడ్డోడు పరిస్థితి అయితే ఇదే. ఇలా మోసుకుంటూ తిరగాల. ఎక్కడన్నా మనోడికి తీసుకెళ్లకుండా వెళ్ళాలంటే తను పడుకున్నప్పుడైనా వెళ్ళాలా, లేదంటే వాళ్ళమ్మ ఎక్కడికైనా తీసుకెళ్ళి ఉంటే తప్ప తన ముందు అయితే నేను బండి తీసే ప్రసక్తి లేదు. ఏం పేరు? గట్టిగా చెప్పు. ఏం పేరు? చింటు బాబు. నోట్లో తీసి వెళ్తే ఇప్పుడు చెప్పు. ఏం పేరు? చింటు బాబు. మా అబ్బాయి పేరు చింటు బాబు అండి. ఇంకో విషయం ఫ్రెండ్స్, మా ఊరి పేరు వచ్చేసి కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారు. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కానీ చదివే అంత టైం లేదు, ఉండదు కదా అందరికీ. మా ఊరి పేరు వచ్చేసి మాతిగిబంద గ్రామం, వనుగుపల్లి పంచాయతీ, అల్లూరు సీతారామరాజు డిస్టిక్, పాడేరు మండలం అండి. ముందైతే విశాఖపట్నం డిస్టిక్ ఉండింది, ఇప్పుడైతే అల్లూరు సీతారామరాజు డిస్టిక్. మొన్న ఒక షార్ట్ వీడియోలో చూపించాను. ఇది వరిగడ్డి అండి. వరిగడ్డితో ఈ విధంగా బడ్డీ ఏర్పాటు చేస్తారు. బడ్డీ ఏర్పాటు చేసిన తర్వాత అయితే రాత్రిపూట పశువులను అయితే ఇక్కడే కడతారు. ఎందుకంటే ఈ విధంగా చేస్తారంటే ఆ పశువులు తినడానికైతే ఈ గడ్డి ఉపయోగపడుతుంది. దాని ద్వారా వచ్చే పేడ అయితే చూస్తున్నారు కదా, ఇటువంటి పొలాలకి కానీ దొడ్లకి కానీ గత్తంగా ఎరువుగా ఉపయోగిస్తారు. ఇక్కడ కట్టిన తర్వాత పశువులు పేడేస్తాయి కదా, ఆ పేడనైతే ఇటువంటి పొలానికి కానీ దొడ్లకి కానీ వాళ్ళ ఒక ల్యాండ్లో సప్లై చేసిన తర్వాత మంచిగా పంట పండిస్తారు. చూస్తున్నారు కదా ఈ పొలం అయితే ఎలా కలిసిపోయిందో. ప్రజెంట్ పొలాలన్నీ దున్నేస్తున్నారు కాబట్టి 3-4 రోజుల ముందు తుఫాను ఉండింది, అందుకని నీళ్లు కూడా మట్టి కలిసిపోయి ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి ఇక్కడే స్నానం చేయడం, ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడే బట్టలు తుక్కడం, ఇక్కడ వాటర్ తీసుకుని వెళ్ళి తాగడం. ఇదే ఫ్రెండ్స్ మా ఊరు ఊట అయితే ప్రజెంట్. ఈ స్టార్టింగ్ అయితే నీళ్ళు బాగానే ఉంటాయి. నేనైతే వీడియోలో ఉన్నది ఉన్నట్టే చూపిస్తున్నాను, మీరైతే ఏమీ అనుకోవద్దు, బేడు కామెంట్ కూడా చేయొద్దు. వీటిని అయితే మా భాషలో అయితే బంగాళదుంపలు అనేసి అంటాము. ఈ మొక్కలను తవ్వితే కింద దుంపలు ఉంటాయి. వీటితో ఆల్రెడీ ఒక వీడియో చేస్తాము. ఆ వీడియో అయితే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. టేస్ట్ అయితే తీయగా గట్టిగా ఉంటుంది, బాగానే ఉంటుంది. వీడియో చేద్దామన్నాను కదా, పశువులు కాపొచ్చేసావు. ఇవన్నీ మీవేనా? రెండా? మీ నాన్న లేడు? గుడికా? వీడియో చేద్దాం అనుకున్నాను, నువ్వేమో పశువులు కాపొచ్చేసావు కదా. ఇప్పుడు ఎటువైపు తీసుకెళ్తారా? ఎటువైపు తీసుకెళ్తారు? సాయంత్రం దాకా ఇక్కడేనా? అవును. ఈ మంద మొత్తానికి ముగ్గురు? నలుగురా? గణేష్ మీవేదిరా పశువులు?
బక్కదొకటి ఈ చిన్నదొకటి. ఆ దొంగదా కాదు కాదు ఇది ఈ బక్కదొకటి ఇది మీద ఇదా ఆ, ఇంకోటి ఇది ఒకటి అది వైట్ ఇది ఒకటి. ఇదా ఇది మొత్తం 5 ఉండే కొన్ని పోయినది ఒకటి చనిపోయింది. అవునా ఇప్పుడు ఒకటి బాగలేదు అక్కడ వదిలేసి వస్తుంది బడ్డీ కాడ. ఆహా. అక్కడే ఉంది బడ్డీకి. ఓకే ఓకే ఈ 3 మేకలు ఎన్ని ఉన్నాయి మేకలు మేకలు ఒకటే ఉంది. ఎక్కువ ఉంటాయి కదా అమ్మేశారా మావి కాదు కదా పాలు అడిగి ఉండేరు. ఓకే ఓకే పాలు అంటే వాళ్ళ దగ్గర అడిగి పెంచుకుని ఇస్తే వాళ్ళు ఒక మేక ఇస్తారు అవును వాళ్ళ అడిగి ఉండే మా నాన్న. మనకి కామెంట్స్ ఏమైనా వస్తున్నాయంటే క్యాంపింగ్ వీడియో చేయమనేసి అలాగే అడవికి వెళ్ళి ఏదైనా పళ్ళు దొరుకుతాయి కదా అవును బాబాయ్. వాటి గురించి పేర్లు చెప్తూ వివరించి ఒక వీడియోస్ చేయండి అనేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారా ఆహా. మరి నువ్వేమో చేద్దామంటే నువ్వు పశువులు కాపాచేసావు అవును బాబాయ్. ఇప్పుడు ఇద్దాం మరి. ఎప్పుడు చేద్దాం అయితే క్యాంపింగ్ వీడియో చెప్పు ఈ వీడియోలోనే చెప్పు ఎప్పుడు చేద్దాం రేపు లేదు ఎల్లుండి చేద్దామా? ఎల్లుండా ఎల్లుండి. రేపు చేద్దాం అయితే ఖాళీ ఉంటే రేపు చేసేద్దాం అయితే. రేపు క్యాంపింగ్ వీడియో చేద్దాం నైట్ క్యాంపింగ్ వీడియో చేద్దాం అడవి దగ్గర వెళ్ళి ఇంకా ఆ పళ్ళు అయితే ఇప్పుడు సీజన్ కాదు కదా మనకు దొరకదు దొరకాలి సీజన్కి అయితే దొరుకుతాయి పళ్ళు. అన్సీజన్ ఇది అన్సీజన్ టైం ఇది అవును. ఏప్రిల్ మే నెలకైతే పళ్ళు దొరుకుతాయి అప్పుడైతే ఆ వీడియో చేయగలం మన వాళ్ళు కామెంట్స్ చేసినా సరే ఇప్పుడే చేయలేం అవును. ఈత పళ్ళు కానీ రేక పళ్ళు కానీ నేరుడు కానీ ప్రజెంట్ అప్పుడు అడ్డపిక్కలు కూడా ఇంకా టైం ఉంది టైం ఉంది ఇంకా ఇంకా వచ్చే నెల వరకు డైరెక్ట్ అయిపోతుంది. అవునవును ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే యాక్చువల్గా క్యాంపింగ్ వీడియో చేద్దామని ప్లాన్ చేసాము కానీ గణేష్ అయితే పశువులు కాపు వచ్చేసాడు దాన్ని బట్టి మేమైతే ఉదయం రెడీ అయ్యి మా ఆవిడతో అయితే రెడీ అయ్యి మా ఊరికి అయితే వచ్చాము కానీ గణేష్ అయితే అనుకోకుండా వాళ్ళ నాన్న గుడికి వెళ్ళడంతో ఇతను పశువులు కాపు వచ్చేసి నేను ఒక్కడే అయిపోయాను కాబట్టి ఆ వీడియో అయితే చేయలేకపోతున్నాం కదా గణేష్ చేయలేకపోతున్నారు. ఎన్ని గంటలకు ఇంటికి తీసుకెళ్తారు పశువులు సాయంత్రం 5 అయిపోతుంది 4:30కు 5 కల్లా 4:30 5 ఇది మధ్యాహ్నం బాండి అడగలేదా లేదు అడగలేదు. జనాలు ఎక్కువ మంది అయితే అడుగుతాం తక్కువ మంది అయితే లేదు తక్కువ మంది నలుగురే కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్. బాయ్